సార్ ముఖ్యంగా చూసుకుంటే బెల్లి లలిత క్యారెక్టర్ కూడా వీళ్ళలో ఇన్వాల్వ్ అయి ఉంది సార్. ఈ బెల్లి లలిత క్యారెక్టర్ని కూడా నయమే ఘోరంగా తనని హతమార్చాడు అనేది కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఏంటి సార్ దాని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి? ఇంకా నయం, మీరు నయం ఎంత మార్చాడని చెప్తున్నారు. అసలు ఆ టైంలో ఉన్న రూమర్ ఏంటంటే మాధురెడ్డి గారు చంపించాడు. అంత పెద్ద అలిగేషన్ ఉండే మాధురెడ్డి గారి మీద. ఓకే, నిజానికి ఆమె హత్యత్వానికి సంబంధం లేదు. బెల్లి లలిత కూడా పీపుల్స్ వారే కదా, నక్సలైట్ కదా సార్. పీపుల్స్ వారే. ఆమెకి అప్పట్లో ఏంటంటే మంచి పాపులారిటీ వచ్చింది ఆలేరులో కానీ, అవును భువనగిరిలో. అవును సార్, అవును. అప్పుడే ఆమె తెలంగాణ మీద పాటలు పాడేది. తెలంగాణ ఉద్యమం అనేది అంటుకుంటుంది అప్పుడు. ఆ నిప్పురవలు రాజేయటంలో బెల్లి లలిత ఒక ప్రముఖ పాత్ర వహించింది. మంచి కళాకారిణిగా పాటలతో తెలంగాణ మీద డెఫినెట్లీ షీజ్ ఆ రోజులు మెల్లమెల్లగా ఎమర్జ్ అవుతుంది. ఆ టైంలో ఆమె పాపులారిటీ ఒకప్పుడు మాధురెడ్డి గారి మీద కాంటెస్ట్ చేస్తుందని ఆయనే చంపించడానికి ఒక పెద్ద రూమర్. అసలు ఆ రూమర్ అనేది పాపం నాకు తెలుసు కదా, ఆయన హత్యా రాజకీయాలకు పాల్పడేటువంటి వ్యక్తి కాడు. సో తర్వాత ఆమె హత్య చాలా దారుణంగా చేశారు. అంటే నిజంగా అంటే మాధవరెడ్డి గారికి నిజంగా సంబంధం 100% సంబంధం. కానీ ఎందుకు సార్ మాధవరెడ్డి గారు నయీం అనేవాడు చంపించాడు, తర్వాత ఇన్వెస్టిగేషన్ లో బయటపడ్డది. అది తెలిసి మిమ్మల్ని క్వశ్చన్ దాని వెనకాల మాధవరెడ్డి గారు కూడా ఉన్నారనేది లేదు. అదే ఇంతకుముందు మీరు మాధురెడ్డి అనుచరుడా నయీం అని అడిగినప్పుడు ఆ నయీం చంపించిన దానికి డెఫినెట్లీ మాధురెడ్డికి ఏమైనా కనెక్షన్ ఉందేమో ఎవరైనా ముడి పెడతారు. ప్రముఖ జర్నలిస్టు పాశం యాదగిరెడ్డి గారి ప్రశ్న గద్దరు అడిగాడు నన్ను, లేదు బెల్లి లలిత హత్యకు మీ మాధురెడ్డి సంబంధం దిలీప్, నువ్వు పిఎస్ కదా, చెప్పు అసలు రహస్యాలు ఏంటో అన్నాడు. మీరు అడిగినట్టు ఈ అన్నిటికి మించి తీన్మార్ మళ్ళీ అడిగాడు ఇట్లాంటి ఇంటర్వ్యూలో, అన్నా బెల్లి లలితను మాధురెడ్డి చంపించినట, మీరు చెప్పట్లేదు మాకు రహస్యాలు అన్నాడు. అప్పట్లో ఆయన క్యూ ఛానల్ స్టార్ట్ చేసి నేను అప్పుడు కూడా చెప్పా, ఆయన హత్యా రాజకీయాలకు పాల్పడేటువంటి వ్యక్తి కాడు. ఫెయిర్ అండ్ ఫ్రాంక్ ఉండేటువంటి వ్యక్తి. జరిగిన మాట వాస్తవం, ఆ టైంలో జరిగింది. ఆ టైంలో ఆమెను ముక్కలు నరికి బావిలో ఒకటి, చెరువులో ఒకటి. నయీం సంబంధించిన హత్య మీరే అన్నట్టు. వాళ్ళ బ్రదర్కి డిస్ప్యూట్ ఏదో ఉందని, వాళ్ళకు ఆ గొడవలు ఏదో జరిగినాయని. నయీం ఎందుకు ఆమె మీద కోపించుకోవడం మనకు తెలియదు. ఎందుకంటే వాడు నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇక్కడ ఏ ల్యాండ్ గ్రాబ్ లోపల ఆయన మరి అనీజీ ఫీల్ అయ్యాడో తెలియదు. నయీంకు ఏదో సందర్భంలో కోపం వచ్చిందని అంటే ఏమనండి, మొత్తానికైతే అది పాపం ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. మాధురెడ్డి గారికి 100% సంబంధం లేదు. మాధురెడ్డి గారికి అసలు ఇది మించి నన్ను రోజు గద్దరు, నేను పాలిటిక్స్లోకి వచ్చినాక సమావేశంలో గద్దర్ గారు ఉన్నారు. గద్దరు ప్రముఖ వాగ్గేయకారుడు. ఆయన నేను పాలిటిక్స్లోకి అప్పుడే వస్తున్నా. ఆయన అన్నాడు, ఏ దిలీప్, ఫస్ట్ నువ్వు బెల్లి లలిత హత్యకు క్షమాపణ చెప్పి పబ్లిక్ అన్నాడు. అరే నాకే అంటే నో క్షమాపణ చెప్పి రావాలి పాలిటిక్స్ అన్నాడు. నేను ఓకే, నిజంగా నాకైతే సంబంధం లేదు, నేను ప్రైవేట్ సెక్రటరీ అఫేర్స్కి నాకు సంబంధం, మాధురెడ్డి కూడా సంబంధం లేదు. అయినా సరే మీరు అంటున్నారు కాబట్టి ఆమె హత్యకు నేను చింతిస్తున్నా అంతే. అలా ఏం చేయాలి మరి అంతకంటే ఏమంటాం మనం? ఎంటర్ కావాలి, నువ్వు ఎంటర్ కావద్దంటాడు ఫస్ట్ అంటాడు. సరే, కీలకమైన పదవిలో ఉన్నారు కాబట్టి అప్పుడు ఆయన హోమ్ మినిస్టర్, నేను పిఎస్ అండి. ఆ టైంలో జరిగింది అది. నీకు సంబంధం ఉందంటాడు. ఎట్లా చెప్పాలి, ఎవరికి చెప్పాలి? గద్దర్ లాంటి వాడికి. సరే, నేను పబ్లిక్ అపాలజీ చెప్పే పాలిటిక్స్లోకి వచ్చా. నిజానికైతే మాధవరెడ్డి గారు బతుకున్న టైంలోనే బెల్లి లలిత మాట జరిగింది కాబట్టి మాధవరెడ్డి గారు అనేది నేనున్నాను కాబట్టి, మీరు కూడా ఉన్నాను కాబట్టి నీకు తెలియకుండా జరిగేది ఒక లాజిక్ అది. సరే, నేను అపాలజీ చెప్పి వచ్చా. బట్ నాకు అబ్సల్యూట్లీ ఆయనకి సంబంధం లేదు, నాకు అంతకంటే సంబంధం లేదు. నయీంకి కూడా మాధవరెడ్డి గారికి సంబంధం లేదు. మాధురెడ్డి గారి టైంలో సరెండర్ అయ్యాడు వాడు. ఆయన దగ్గర ఉన్న పోలీసులే వాడిని లేపారు, వాడిని ఉపయోగించుకున్నారు ఇన్ఫార్మెంట్గా. క్రమక్రమంగా వాడు, నేను చెప్పాక మాఫియా డాన్ కింద మారిపోతాడు. 100% మాధురెడ్డికి కానీ మాధురెడ్డికి సంబంధం, ఎక్సెప్ట్ ఆమెతో ఆయన ఇట్లాంటి బెదిరింపు కాల్స్ తప్ప. అందుకనే డీజీకి మేము కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే.